దీని గురించి అయితే నిజంగానే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అది నీచ రాజకీయం. ఇప్పుడు దాకా శవ రాజకీయం చేశారు, అది అయిపోయింది. ఇప్పుడు నీచ రాజకీయం. ఎందుకనంటే బ్యానర్ అనే వాళ్ళే, అది ప్రైవేట్ యాడ్, దాని మీద ఏంటంటే 2 రోజులు 3 రోజులు ఏ పార్టీ వాళ్ళైనా వేసుకుంటారు ఏదైనా ప్రచారం చేసుకోవాలని. అది ప్రకాష్ యాడ్ వాళ్ళు తీయాలి, కానీ ఏదో వాళ్ళు తీసిన ప్రకాష్ యాడ్ వాళ్ళతో మేము మాట్లాడడం జరిగింది, వాళ్ళు చెప్పడం జరిగింది, మేము కూడా దాన్ని అప్రూవల్ తీసుకోవడం జరిగింది. దానికోసం ఏం చేశారు అని అంటే టీడీపీ వాళ్ళు నిజంగానే ఏదైనా సమస్యలు ఉంటే పబ్లిక్ కోసం ధర్నాలు చేయాలి, లేకపోతే రోడ్డు మీద కూర్చోవాలి. కానీ నిజంగానే నజీర్ అహ్మద్ గారికి ఏది అంటే టికెట్ వస్తుందా లేదా అని ఒక భయం, ప్లస్ ప్రజల్లోకి ఏదో ఒకటి నేను చేయాలి, ప్రజలకి నేను ఏదో ఒకటి రోజుకి ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పి నిజంగానే భయం. ఇప్పుడు దాకా ప్రజలను ఏమో భయప్రాంతులు చేశారు, ఇప్పుడు ఏంటో బెదిరిస్తున్నారు. కానీ మేము బెదరడానికి కానీ లేకపోతే మీరు భయపెట్టినంత మాత్రాన మేము ఇంట్లో కూర్చోడానికి కానీ లేము. దాని ప్రతి ఒక్కదానికి ప్రజలు చూస్తున్నారు. ప్రజలకు ఎవరు రౌడీలు ఎవరు మంచోళ్ళు అని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యే గారిని మీరు టచ్ చేయలేకపోయారు. ఇంకా వచ్చే 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని స్టేట్లో టచ్ చేయలేరు. గుంటూరు తూర్పులో కూడా ముస్తఫా గారిని ఏమీ చేయలేరు. మీరు ఎన్ని బ్యానర్లు చించినా ఏం చించినా కూడా ప్రజలకి తెలుసు ఎవరు చించుతున్నారు, ఎవరు చించేస్తున్నారు, ఎవరు ఉక్రోన్గానికి లోన్ అవుతున్నారని తెలిసి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు.